హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ ఓవర్వ్యూ ఎకనామిక్ సర్వే మీద 24-25 ఏపీ ఓవర్వ్యూ. మనకి మార్చి 25 ఎగ్జామ్ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, మిస్లీనియస్. ఈ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో, మీకు పక్కా క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా మనకి వినండి. మనందరికి తెలిసిందో ఓవర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అలాగే ఇది ఏరియా వైజ్ అనమాట, ఏరియా పరంగా. అలాగే 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్ టోటల్ ఏరియా. ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, మనకి రాయలసీమ కలిపి. అలాగే 26 జిల్లాలు, ఇవన్నీ కూడా ట్రాపికల్ రీజన్లో ఉన్నాయి. ఇప్పుడు కోస్టల్ ఏరియా లెంత్ మారింది. ఇంతకుముందు 974, ఇప్పుడు 953 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ, స్మాల్ దీవులు కలుపుకున్నాం అనమాట. సో ఇది కొంచెం పెరిగిందనమాట రీసెంట్గా. ఇండియన్ కోస్టల్ ఏరియా ఓవరాల్గా పెరిగింది, ఇది కూడా పెరిగింది. అలాగే 10th లార్జెస్ట్ పాపులేషన్ వైజ్ ఇది మనకి 4.09% టోటల్ పాపులేషన్ వైజ్ ఇండియాలో సపోర్ట్ చేసేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే మనం చూస్తే పాపులేషన్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ 1961-71 చూస్తే 18.88, అలాగే 81-91 హైయెస్ట్ ఉంది ఇక్కడ 21.13, తర్వాత తగ్గుతూ వచ్చింది. సో అడుగుతాడు 61లో 71లో 18.88 ఉంది, 81-91లో హైయెస్ట్ గ్రోత్ రేట్ 21.13, తర్వాత తగ్గుతూ వచ్చి ఇప్పుడు లేటెస్ట్ అంటే 2011 9.21%. అదే నేషనల్ చూస్తే 17.7%. అండ్ యావరేజ్ నేషనల్ కంటే తక్కువ ఉంది, గ్రేట్ థింగ్ అది. అలాగే పాపులేషన్ డెన్సిటీ చూస్తే 304, ఇండియా యావరేజ్ 382, ఇండియా యావరేజ్ కంటే కూడా తక్కువ ఉంది, ఇది కూడా గ్రేట్ థింగ్. అలాగే మనం చూస్తే కృష్ణా పాపులేషన్ డెన్సిటీ చూస్తే హైయెస్ట్ 518, వైఎస్ఆర్ కడప, మనకి ప్రకాశం, వైఎస్ఆర్ కడప ఇటు ప్రకాశం, ఈ రెండు కూడా లీస్ట్ ఉంటాయి. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం 200 లీస్ట్ అనమాట. అలాగే సెక్స్ రేషియో చూస్తే 2001 983, 2011 997, అంటే నేషనల్ యావరేజ్ 943, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది, ఇది గుడ్ సైన్. కంపారిజన్ అనమాట ఇండియా, మనకి ఏపీ, ఆంధ్రప్రదేశ్. అలాగే లిటరసీ 2001 62.07%, 2011 67.35%. ఇది నేషనల్ యావరేజ్ 73% కంటే తక్కువ ఉంది, లిటరసీలో కొంచెం తక్కువ అనమాట. అలాగే అర్బన్ పాపులేషన్ చూస్తే మనకి 2001 24.13%, 2011 29.47%. ఇలా చూసినా కూడా సౌత్ ఇండియాలో అర్బన్ పాపులేషన్ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది, ఇది కూడా కొంచెం ఇబ్బందికరమే. బట్ విశాఖపట్నం హైయెస్ట్ అర్బనైజేషన్ 47.45%, శ్రీకాకుళం 16.16, ఇది ఉమ్మడి జిల్లాలు 2011 కదా అప్పుడుది, ఓకేనా. అలాగే మనం చూస్తే ల్యాండ్ యూటిలైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 30.40% కల్టివేటెడ్ ఏరియా, 22.63% ఫారెస్ట్ కవరు, 14.90% కరెంట్ ఫాలో ల్యాండ్, 12.84% నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, 8.19% బ్యారెన్ ల్యాండ్, 10.09 ఫాలో అన్కల్టివబుల్ ల్యాండ్, 0.95% మిస్లీనియస్ ల్యాండ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ల్యాండ్ యూటిలైజేషన్లో 30.40% కల్టివేటెడ్ ఏరియా అనమాట, ఇది ఇంపార్టెంట్. తర్వాత 22.63 ఫారెస్ట్ కవర్ ఏరియా ఉంది, 14.90 కరెంట్ ఫాలో ల్యాండ్ ఉంది, 12.84 నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 8.19 బారెన్ ల్యాండ్ ఉంది, 10.09 ఫాలో ల్యాండ్ ఉంది, 0.95% మిస్లీనియస్. ఇవి ఇచ్చే సీరియల్ పెట్టమంటాడు, క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది కూడా. అలాగే జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కరెంట్ ప్రైసెస్, మనకి 24-25కి 16.06 lakh crores, 16.06 ఏపీది, 12.94% గ్రోత్, ప్రీవియస్ ఇయర్ కంటే 12.94% గ్రోత్ ఉంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ అగ్రికల్చర్ సెక్టర్ చూసుకుంటే 5.19 lakh, విచ్ ఈజ్ గ్రోత్ ఆఫ్ 15.86. ఇండస్ట్రీ సెక్టర్ తీసుకుంటే 3.41 lakh crores, 6.71% గ్రోత్. అలాగే మనం సర్వీస్ సెక్టర్ తీసుకుంటే 6.11 lakh crores. సర్వీస్ సెక్టర్ ఆదాయం ఎక్కువ, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ ఎక్కువ ఉంది, 11.70%. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,68,653, నేషనల్ ఏమో 2,162, 2,162, ఇది 2,68,653. నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది ఏపీ, బట్ తెలంగాణతో కంపేర్ చేస్తే తక్కువేనమాట. అలాగే
ఫెయిర్ ప్రైసెస్ షాప్స్ 29,976 అంటే రేషన్ షాప్స్ అనమాట మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే అగ్రికల్చర్ చూసుకుంటే 60% డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అలాగే 162.97 lakh హెక్టార్స్ అంటే 30% అన్నాం కదా కల్టివబుల్ ఏరియా, అండర్ కల్టివబుల్, ఇదే 30.4% అనుకున్నాం కదా. అలాగే రైన్ఫాల్ ఈ 2024లో 960.3 mm పడిందట, వాస్తవానికి 860 mm నార్మల్ రైన్ఫాల్, దానికంటే ఎక్కువనే పడిందన్నమాట. అలాగే ఏపీ లార్జెస్ట్ ఫ్రూట్ ప్రొడ్యూసర్, పండ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ 1. అలాగే 15.6% సపోర్ట్ టు ఇండియా టోటల్ హార్టికల్చర్లో ఏపీ సపోర్ట్ చేస్తుందట 15.6%. అలాగే ఆయిల్ పామ్, పపాయ, చిల్లీస్, లైమ్, కోకా, టొమాటో ఈ ఉత్పత్తుల్లో నెంబర్ 1 ఉంది ఏపీ. చాలా ఇంపార్టెంట్ ఈ బాక్స్. ఆయిల్ పామ్, పపాయ, చిల్లీస్, లైమ్, కోకా, టొమాటోలో నెంబర్ 1 ఉంది. మ్యాంగో, స్వీట్ ఆరెంజ్, అలాగే టర్మరిక్లో సెకండ్ ప్లేస్ ఉంది. ఓకేనా. సో ఈ బాక్స్ సెకండ్ ప్లేస్, ఈ బాక్స్ ఫస్ట్ ప్లేస్ ఏపీ. అదేవిధంగా మనం చూస్తే ఎగ్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ఉన్నాం, మీట్లో మాంసంలో 5th ప్లేస్ ఉన్నాం, మిల్క్ పాలలో 7th ప్లేస్ ఉంది, అలాగే ఫిషరీస్లో 30% నేషనల్ ప్రొడక్షన్ మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒక రొయ్యల్లోనే ఎక్స్పోర్ట్లో మనం 38% ఆంధ్ర నుంచే వెళ్తున్నాం, ముఖ్యంగా టైగర్ ప్రాన్స్. అలాగే రా సిల్క్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో ముడి సిల్క్ అనమాట, ముడి పట్టు. అలాగే విసిఐసి ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దీంట్లో 3 నోడ్స్ ఉన్నాయి. ఇది వైజాగ్, చిత్తూరు, కొప్పర్తి, ఈ 3 కూడా నోడ్స్. అది కూడా అడుగుతున్నాడు ఎన్ని నోడ్స్ ఉన్నాయని. అలాగే సిబిఐసి అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, దీంట్లో కృష్ణపట్నం నోడ్ తీసుకున్నాం, నార్త్ అది 2139 కోట్లతోటి 10,384 ఎకరాల్లో మనం పెట్టుబడి పెట్టి దీన్ని క్రిష్ సిటీగా మార్చేస్తున్నాం. కృష్ణపట్నం క్రిష్ సిటీ అనమాట, KRISH క్రిష్ సిటీ, కృష్ణపట్నం సిటీ అనమాట క్రిష్ సిటీ అంటే. సో అది అనే గ్రేట్నెస్. అలాగే మనకి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఓరవకల్ దగ్గర 2,621 ఎకరాల్లో 1,781 కోట్లు పెట్టి మనం డెవలప్ చేస్తున్నది కూడా నోడ్ కింద. అలాగే ఏపీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఓవరాల్ పవర్ కెపాసిటీ 27,392 మెగావాట్స్, హైడ్రో, రెన్యూబుల్ అన్నీ కలిపి అనమాట. అలాగే 874 కిలోమీటర్స్, 8,744 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ లెంత్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, 8,744 టోటల్ లెంత్ అనమాట. అలాగే 58,572 స్కూల్స్ ఉన్నాయి, 3 lakh టీచర్స్ ఉన్నారు. అలాగే టీచర్ ప్యూపుల్ రేషియో కామన్గా 1:20 ఇంతే ఉండాలి యాక్చువల్గా. అలాగే ప్రైమరీ అయితే 1:19, అప్పర్ ప్రైమరీ 1:24. ఇవి మనకి టీచర్ పీపుల్ రేషియో అనమాట. ఓకేనా. అలాగే MMR హెల్త్ ఇండికేటర్ చూస్తే మదర్ మోర్టాలిటీ రేట్, ఇది 1,00,000 మందికి చూస్తారు, 1,00,000 మందికి 45 మనం చనిపోతున్నారు, తగ్గించాము, ఇంకా తగ్గియాలన్నమాట. IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇది 1000 మంది శిశువులకి 24 మంది, ఇది కూడా బాగానే ఉంది, బట్ ఇంకా తగ్గిస్తే బెటర్. హౌసింగ్ ఫర్ ఆల్ 2026, దీంట్లో భాగంగా 7.6 లక్షల ఇల్లు నిర్మించాలి 2026కి అనమాట. అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇప్పుడు 73% ఉంది ట్యాప్ కనెక్షన్స్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాస్లో, ముఖ్యంగా 2027కి ఆల్ రూరల్ ఏరియాస్కి ట్యాప్ కనెక్షన్ వాటర్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మనం చూస్తే పావర్టీ, మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్ MPA అంటాం. సో ఈ 2023 రిపోర్ట్ ప్రకారం మన ఏపీలో 6.06% ఓవరాల్గా మనకి ఏపీలో పావర్టీ ఉందట. అది ఇండియా 14.96, అంటే ఇండియా కంటే చాలా తక్కువ ఉంది. అలాగే రూరల్ 7.71, అర్బన్ చాలా తగ్గింది 2.20నే ఏపీలో 2.20 అనమాట. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటాం, మల్టీ డైమెన్షనల్, ఇది MPA అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. 2010 నుంచి దీన్ని మనం ఫాలో అవుతున్నాం. ఓకే. సో ఇది ఎకానమీలో వస్తుంది, MPA అంటాం. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ LFPR అంటారు దీన్ని. 23-24కి 47.5% ఉంది ఇది. అదే మేల్ తీసుకుంటే 59.5%, ఫిమేల్ 35.8%. అలాగే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇది 45.6% ఉంది, మేల్ 57%, ఫిమేల్ 34.5%. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయినా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయినా మేల్తో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో ఫిమేల్ చాలా తక్కువ ఉంది. ఓకేనా. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఇండికేటర్. ఇది హెల్తీగా ఉండాలి, వెల్తీ సంపద రావాలి, హ్యాపీనెస్ ఉండాలి, ఈ 3 కూడా ఇండికేటర్స్. ఇది GSDP చూసుకుంటే మనకి ఈ ఇండికేషన్లో 2047కి ఏపీ అట
$2.4 ట్రిలియన్ అంట. ఇది క్రియేట్ చేయాలండి సంపదని. పర్ క్యాపిటల్లో $42,000 అట. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ బిలో 2%కి వెళ్ళిపోవాలట. ఫిమేల్ వర్క్ పార్టిసిపేషన్ రేటు 80% అబౌవ్కి వెళ్ళిపోవాలట. ఇప్పుడు 35 ఉంది కదా, సుమారు 80%కి వెళ్ళిపోవాలట. ఇది స్వర్ణాంధ్ర విజన్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నది అనమాట. ఓకేనా? సో ఇవి కొన్ని ఇండికేటర్స్ ముఖ్యమైనవి. రూపాయి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రేపు ఎగ్జామ్కి వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.